ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టేనా అనొచ్చులేదు, తెలియదు. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. ఎస్, నాని ఈస్ కరెక్ట్. టైర్ 1 అనే కాన్సెప్ట్ ఒక స్టూపిడ్ కాన్సెప్ట్. ఈ టైర్లు స్టెప్నీలు నానికి వర్తించవు, ఎందుకంటే నాని ఈ సినిమా. కొన్ని రోజుల నుండి నాని సినిమా ఏది రిలీజ్ అయినా సరే నాని టైర్ 1 హీరో అయిపోయాడు, లేకపోతే ఈ సినిమాతో టైర్ 1 హీరో అయిపోతాడని ఒకటే మ్యూజిక్. ప్రతిసారి ఈ మ్యూజిక్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు టైర్ 1 అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియకపోయినా సరే టైర్ 1 అని గోల్ చేస్తారు. అసలు టైర్ 1 అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, అసలు నాని టైర్ 1 స్టారా కాదా, ఈ విషయాలన్నీ ఈ వీడియో చూసే మీలాంటి వాళ్ళకి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో పెడతానో కూడా తెలియక వెయిట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి ఈ రోజు తెలియాలి. అందుకే మొత్తం రీసెర్చ్ చేసి ఈ టైర్ 1 పుట్టుపూర్వత్రాలన్నీ ఇంటర్నెట్ లో వెతికి మొత్తం తవ్వేసి తెచ్చేసా. సో మాట్లాడదాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో ఉంటది, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఫస్ట్, వాట్ ఈస్ టైర్ 1? కొంతమందికి ఏం తెలియక మావాడు ఎక్కువ సినిమాలు చేశాడ్రా అందుకే టైర్ 1 హీరో అని అనేసుకుంటారు. అలా అయితే అందరికన్నా ఎక్కువ సినిమాలు చేసిన రవితేజ గారు టైర్ 1 లో ఉండాలి. 16 ఫిల్మ్స్ చేసిన ఆర్సీ టైర్ 1 లో ఉండకూడదు. యాక్చువల్లీ ఒక హీరోని టైర్ 1 హీరోగా కన్సిడర్ చేయడానికి 3 రీజన్స్ ఉంటాయి. అవి బిగ్గెస్ట్ ఫ్యాండమ్, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ పుల్. ఇప్పుడున్న మన టైర్ 1 స్టార్స్ ఫ్యాండమ్స్ చాలా స్ట్రాంగ్. కరెక్ట్ గా చెప్పాలంటే అది ఫ్యాండమ్ కాదు, వర్షిపింగ్. స్టార్స్ దేవుళ్ళు, ఫ్యాన్స్ వాళ్ళ భక్తులు. నచ్చిన స్టార్ కోసం ఏదైనా కోసేసుకోవడానికి లేకపోతే అవతల ఫ్యాన్ లేపేయడానికి రెడీ అయ్యే టాక్సిక్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇది నిజం. ఇంత హార్డ్ కోర్ ఫ్యానిజం ఉండడానికి కారణం మన స్టార్స్ ఏం ఫ్యాన్స్ ని స్పెషల్ గా మాయ చేయలేదు. వాళ్ళు చేయగలిగేది స్క్రీన్ పే చేశారు అంతే. అది చూసి ఫ్యాన్ అవడం ఓకే, డివోటీ అవడం కూడా ఓకే, కానీ టాక్సిక్ ఫ్యాన్ అవడం నాట్ ఓకే. ఇంత ఫ్యాన్ ఉంటది కాబట్టి వీళ్ళ సినిమాలకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి. ఎలా అయినా నచ్చిన స్టార్ సినిమాని ఫస్ట్ డేనే చూసేయాలి, ఇంకా వీలైతే ప్రీమియర్ లోనే చూసేయాలని థియేటర్స్ కి పరిగెడతారు. అందుకే వీళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటాయి. ఫస్ట్ డే థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బాక్స్ ఆఫీస్ పుల్. ఈ ఫ్యాండమ్ వల్ల ఓపెనింగ్స్ వచ్చేస్తాయి కరెక్టే, కానీ ఒక నార్మల్ సినిమా లవర్ వీళ్ళ సినిమా రిలీజ్ అయితే పెద్ద హీరో కదా అని సినిమా చూడడానికి వెళ్తాడు. ఆ సినిమాలో కథ ఉంటుందో ఉండదో, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని ఆలోచించరు. మహేష్ బాబు సినిమా వచ్చింది చూద్దామని వెళ్తారు. సగటు ఆటో డ్రైవర్ నుంచి పెద్ద పెద్ద ఎల్పిఎల్కి పనిచేసే సాఫ్ట్వేర్ ముత్యాల వరకు ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మాక్సిమం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగే స్టామినా టైర్ 1 స్టార్స్ ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ఎంత రొట్ట సినిమా అయినా బ్రేక్ ఈవెన్ చేయగలిగే స్టామినా ఉంటది స్టార్స్ కి. ఒకప్పుడు ఏపీ అండ్ టీఎస్ లో కంటిన్యూగా 100 crores కలెక్షన్స్ వస్తే వాళ్ళని టైర్ 1 అనేవాళ్ళు. ఇది టైర్ 1 అంటే. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? యాక్చువల్ గా ఈ టైర్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టిఎఫ్ఐ లో లేదు. ఇదంతా స్టార్ట్ అయింది తమిళ్లో స్టార్స్ బిజినెస్ ని, కలెక్షన్స్ ని సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అక్కడి కాన్సెప్ట్ ని ఫస్ట్ డెవలప్ చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, అజిత్, విజయ్ వీళ్ళ మూవీస్ కి తమిళ్లో హైయెస్ట్ బిజినెస్ ఉండేది, అలాగే హైయెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చేవి. అందుకే అందరూ వీళ్ళ మూవీస్ కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మిగిలిన స్టార్స్ సినిమాలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళని టైర్ 1 చేసి మిగిలిన హీరోస్ ని టైర్ 2 చేశారు. మెల్లమెల్లగా ఇది టాలీవుడ్ లోకి పాకింది. సీనియర్ హీరోస్ ని పక్కన పెడితే యాక్చువల్లీ టిఎఫ్ఐ లో ఫస్ట్ ఇద్దరే టాప్ స్టార్స్ ఉండేవాళ్ళు. అది పీకే, ఎంబీ. వీళ్ళిద్దరికే మాస్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఇండస్ట్రీ హిట్స్ కూడా వచ్చేవి. మెల్లమెల్లగా ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్ బేస్ రావడం వలన ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ మూవీస్ డీసెంట్ బిజినెస్ చేసేవి, అందుకే అలా వీళ్ళిద్దరు కూడా యాడ్ అయ్యారు. ఆ తర్వాత మెగా ఫ్యాన్ బేస్ వల్ల ఆర్సీ యాడ్ అయ్యాడు. ఇలా టైర్ 1 లిస్ట్ అనేది రెడీ అయ్యింది. కానీ ఈ లిస్ట్ అంతా ఒక 10 years ముందు. బాహుబలి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఆర్సీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పీకే, ఎంబీ ఇప్పటి వరకు రీజనల్ మూవీస్ తో 200 crores కలెక్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు జరిగిన టిఎఫ్ఐ టైర్ 1 స్టోరీ. ఇక ఇప్పుడు అసలు విషయం, నాని టైర్ 1 స్టారా కాదా? ఈ ప్రయారిటీస్ అన్ని కన్సిడర్ చేస్తే ఈ థియరీ ప్రకారం అయితే నాని టైర్ 1 స్టార్ కాదు. ఎందుకంటే ఈ టైర్ 1 హీరోస్ కున్నంత ఫ్యాన్ బేస్ నానికి లేదు. వీళ్ళంత ఓపెనింగ్స్ కూడా నానికి రావు. నానికి ఇప్పటి వరకు 100 crores కలెక్ట్ చేసిన సినిమాలు 2 ఉన్నాయి. అవి దసరా అండ్ సరిపోదు శనివారం. ఈ రోజుల్లో 100 crores కలెక్ట్ చేయడం అనేది చాలా నార్మల్ విషయం. ఎందుకంటే రీజనల్ సినిమాలుగా రిలీజ్ అయిన ధమాకా, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలే 100 crores కలెక్ట్ చేశాయి. మరి పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయిన దసరా, సరిపోదు శనివారంకి 100 crores అంటే అది తక్కువే. అయినా ఈ 100 crores అనే టార్గెట్ ఒకప్పుడు ఉండేది. అప్పుడు కంటిన్యూగా 100 crores
కొట్టే స్టార్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యి పెద్ద పెద్ద నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇలా చూసినా సరే నాని టైర్ 1 లో లేనట్టే. దెన్ వేర్ ఇస్ నాని నౌ? ఇట్స్ నో టైర్. ఇప్పుడు నాని టైర్ 1 లో లేడు, అలా అని టైర్ 2 లో కూడా లేడు. నాని ఈజ్ ఇన్ హిజ్ ఓన్ టైర్ అనుకోవాలి. ఈ టైర్ లో ఓన్లీ మంచి సినిమాలే ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ హిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాని మీద అందరి ఇంప్రెషన్ ఎలా ఉందంటే నాని సినిమాకి వెళ్తే అది కన్ఫర్మ్ బాగుంటది, మనం పెట్టిన డబ్బులకి కన్ఫర్మ్ పైసా వసూలు అవుతుందనే ఇంప్రెషన్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ యంగర్ జనరేషన్ కి ఇది ఎప్పుడో తెలుసు, ఓల్డ్ జనరేషన్ కూడా ఇది మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతున్నారు. ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ ఎ స్టార్, నాట్ ఏ టైర్ 1 స్టార్, మేబీ ఏ పాన్ ఇండియా స్టార్. ఎందుకంటే ఇండియా వైడ్ నాని యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారు, మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, సినిమాకి బిజినెస్ కూడా పెరుగుతుంది. ఎంత పెద్ద స్టార్స్ అయినా మంచి సినిమా తీస్తేనే ఆడుతుంది, లేకపోతే కన్ఫర్మ్ ఫ్లాప్ అవుతుంది. ఎవరైనా సరే స్టార్స్ అయ్యాక టైర్ 1 హీరోస్ అయ్యారు, ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. బట్ నాని మాత్రం ఈ టైర్ 1 స్కిప్ చేసి డైరెక్ట్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు. నెక్స్ట్ జన్ డైరెక్టర్స్ ని రెడీ చేస్తున్నాడు కాబట్టి ఇంకో 5 years లో వేరే రేంజ్ లో ఉంటాడు. అందుకే సరిపోదు శనివారం నుంచి నాని యాక్షన్ ఆర్ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాని ఈజ్ సినిమా అండ్ సినిమా ఈజ్ థెరపీ. Today on the way only I'll read it and I'll watch the YouTube short also. This is my job, this is my responsibility. Not for you, I'll do it for me.